రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెద్దలకి ఆత్మీయులకి అలాగే గ్రామపుర ప్రముఖులకి యువకులకి హనుమాన్ దీక్ష స్వాములందరికీ కూడా ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశం అనేక వ్యయ ప్రయాసలకు లోనై మన గ్రామంలో హనుమాన్ దేవాన్ని నిర్మించుకోవాలని చెప్పి సంకల్పించి ఇప్పటికి ఒక 2 సంవత్సరాలు పూర్తయిపోయింది స్వామి. నిర్మాణం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం దగ్గరకు వస్తుంది. 3వ సంవత్సరం కూడా కంప్లీట్ కావడానికి అవకాశం, 3వ సంవత్సరం కూడా పూర్తి కావడానికి జరుగుతుంది. అయితే ఎక్కడైతే ఏ గ్రామంలో కూడా హనుమాన్ దేవాలయం ఖచ్చితంగా ఉండాలి. ఏ గ్రామంలో శివుడు ఉండకపోవచ్చు, రాముడు ఉండకపోవచ్చు, కానీ హనుమాన్ దేవాలయం అనేది ఖచ్చితంగా ఉండాలి. హనుమాన్ దేవాలయం ఉండడం ద్వారా ఏంటి అంటే ఆ గ్రామంలో ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలున్నా, రుణ బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, నవగ్రహ దోషాలున్నా కూడా ఎవరి దగ్గరకు పోయి కొలుపు చూపించుకొని తయారు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ హనుమంతుడికి నమ్మకంగా రోజు 11 ప్రదక్షిణాలు చేసుకొని 11వ రోజు సింధూరం రాపించి పులివ నైవేద్యం పెడితే మీ ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోతుంది, గ్రహ సంచారాలు పోతాయి. ఎవరైనా గిట్లనే అపనమ చేత బాణమతి చేతమైన భయాలు ఉంటాయి. ఆ భయాలున్న వాళ్ళు కూడా ఎవరైనా చేసినా కూడా హనుమాన్ ప్రదక్షిణాలతోటి పటాపంచలు అయిపోతాయి. అందుకే ఆయన మన క్షేత్ర పాలకుడు అంటాం. క్షేత్రపాలకుడు అంటే ఈ క్షేత్రం మొత్తంలో కుంకుమ క్షేత్రాన్ని మొత్తం రక్షించేవాడు ఎవరై అంటే ఎంత పెద్ద దేవుడున్నా కూడా క్షేత్రపాలకుడు అంటే హనుమానే. నువ్వు తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి పేరు చెప్తావు, కానీ ఆయనకి ఎదురుగా గుట్ట మీద బాలాంజనేయ స్వామి ఉంటాడు, ఆయన క్షేత్రపాలకుడు. నువ్వు ఎక్కడ పోయినా కూడా క్షేత్రాన్ని రక్షించేవాడు. పాలకుడు ఎవరు అంటే, సైనికుడు ఎవరంటే ఆ యొక్క హనుమానే. ప్రమద గణాధిపతి. ఏ పూజ చేసినా ఏ యజ్ఞం పెట్టినా ముందు పూజించేది ఎవరు అంటే గణపతి. ఈ ఇద్దరి పోస్టులు ఎప్పుడు పోయిగా. మిగతా వాళ్ళు వివిధ రకాలుగా పోస్టులు మారచ్చు, ఎవరి ఆలోచన దగ్గర వాళ్ళు ఉండొచ్చు. అలాంటి హనుమాన్ దేవాలయాన్ని ఈరోజు మనం నిర్మాణం చేసుకోవడం సంకల్పించి 3వ సంవత్సరం కూడా పూర్తి కావడానికి దగ్గరకు వస్తుంది. సో కనుక దూరం పోయకుండా వివిధ సమయాల్లో చేద్దామనుకున్నప్పుడు అనేక రకాల వ్యయ ప్రయాసాలు ఉండొచ్చు. ఎందుకంటే వెనకడ ఒక పెద్ద మనిషి చెప్తే విన్నారు. ఈరోజు పెద్ద మనిషి విషయంలో కావచ్చు, ఆలోచన మార్గం చెప్పిన విషయంలో కావచ్చు, కొన్ని పొరపచ్చాలు ఉంటాయి. లేదు మన నిమ్మలం కూర్చున్నా కూడా పక్కన ఎవరో ఒక ఆయన రేకెత్తించవచ్చు, దాని ముందుకు వెళ్ళొచ్చు. ఇవి పరిపాటు అయిపోయినాయి. ఒక మంచి చెట్టును పెట్టి దాన్ని పెంచాలంటే చాలా కష్టమవుతుంది. అదే చెట్టును కొట్టేయాలంటే 5 నిమిషాల పని. మనం నిర్మాణం చేసుకుంటే ఒక మొక్కను మహావృక్షంగా తీర్చిదిద్దుకోవడానికి చేస్తున్నాం. ఇందులో భాగంగా పెద్ద మనుషులందరూ కూడా ఒక సముచితమైన ఆలోచన చేసి ఒక మంచి భావాన్ని పెంచుకొని, ఎందుకంటే ఎప్పుడైనా జనరేషన్ ఎక్కడ మారుతుందంటే రాజకీయాల దగ్గర, ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు రాజకీయాల్లో జనరేషన్ మారుతుంది. వినాయకుడి దగ్గర ప్రారంభం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వినాయకుడి కుమారస్వామికి ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఎలక్షన్ నిన్న మంది వచ్చింది కాదు. కుమారస్వామికి వినాయకుడికి ఇద్దరికి కూడా తండ్రి పోటీ పెట్టాడు. ఈ భూమండలం అంతా కూడా ఒక్కసారి ప్రదక్షిణ చేసి ఎవరైతే నా దగ్గర ముందుకు వస్తారో ఆయనకు ఈ గణాధిపత్యం అప్పచెప్తా అంటాడు. అంటే ముందు పూజించే అర్హతను అప్పచెప్తా అంటాడు. అప్పుడు కుమారస్వామి ఎట్లా ఉన్నాడు, మంచిగా నెమలి వాహనం, ఆయన చెంగు ఎగురుకుంటూ పోవచ్చు. ఆయనకి ఎప్పుడైనా సంతోషం. అన్నయ్య ఉంది చిట్టి ఎరుక, ఆ ఎరుక మేము కూర్చొని ఇక్కడి నుంచి ఆయన అక్కడ నుంచి వచ్చేసరికి నేను అన్ని నదుల్లో మునిగి రావచ్చు అని చెప్పేసి అనుకోని ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఆ పరీక్ష పెట్టిన తర్వాత ఇక కుమారస్వామి చాలా సంతోషంగా నెమలి ఎక్కేసి ఎవరైతే ఉన్నటువంటి సప్త సముద్రాల్లో మునిగి భూమండలం మొత్తం ప్రదక్షిణ చేసి వస్తారో
వారికి ఒక గణాధిపతి ఒప్ప చెప్తా అంటారు. ఈయన ఎమ్మటే ముందే సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇక ఈయనకున్నటువంటి బొజ్జ గణపయ్య, ఆయన బొజ్జంటనే ఉంటుంది, ఆయన తలకాయ తల అంతే ఉంటుంది, ఆయనకున్న రూపం అంతే ఉంటుంది, ఆయనకున్న వాహనం కూడా అంతే ఉంటుంది. అప్పుడు అంటారు, తండ్రి ఇది పరీక్షనా లేకపోతే నన్ను పరీక్షిస్తున్నావా? నా స్థితి నీకు తెలుసు, నాకున్న వాహనం ఏందో నీకు తెలుసు, అయినా కూడా ఇంత పెద్ద పరీక్ష చెప్పడం భావ్యమా అని చెప్పేసి అడిగితే అప్పుడు పక్కన ఉన్నటువంటి మహాయోగి నారద మహామంత్ర పక్కనే చెవులో చెప్తాడు, నాయన నీకు తెలవదా? తమ్ముడు చాలా సంతోషంగా వెళ్ళాడు, కానీ తల్లి తండ్రికి మించినటువంటి దైవం ఉన్నదా? తల్లి తండ్రి కన్నా మించిన సృష్టి ఉన్నదా? తల్లి తండ్రికి చేసిన ప్రదక్షిణ కన్నా ఎక్కువ నువ్వు భూమనం చేసినా కూడా తల్లిదండ్రులు ప్రదక్షిణ చేసిన తర్వాతనే సమానం అని చెప్పిన తర్వాత ఆ సూక్ష్మ జ్ఞానాన్ని ఆయన పొంది ఈయన పార్వతీ పరిస్థితులకి కూడా ప్రదక్షిణ చేస్తాడు. ఒక ప్రదక్షిణ చేయగానే ఈ కుమారస్వామి ఒక సముద్రంలో మంచి నదిలో స్నానం చేయడం ముందుకు వెళ్తుంటే వినాయకుడు బయటికి వెళ్ళి వస్తుంటాడు. ఆయన స్నానం చేసి ఆల్రెడీ వచ్చేస్తుంటాడు. మళ్ళీ ఇంకో ప్రదక్షిణ చేసే లోపు మళ్ళీ కుమారస్వామి ఇంకో నదికి వెళ్తుంటాడు. ఈయన ఆల్రెడీ వినాయకుడు ఆ నదిలో నుంచి స్నానం చేసి బయటికి వెళ్తుంటాడు. అదే ఈయనకున్న చిట్టి ఎలుక అంటేనే ఉన్నది, ఆయనకున్న రూపం అంతే ఉన్నది, ఈయన నాకన్నా ముందెట్లా పోతున్నాడని చెప్పేసి ఆయన చిన్న అనుమానం వస్తూనే ఉంటుంది. ఇక మూడో ప్రదక్షిణ మూడో నెల నుంచి మంచి స్నానం చేసి దగ్గరకు వస్తాడు. తండ్రి అన్నయ్య పరిస్థితి చూస్తే బొజ్జ గణపతి, బొజ్జ రూపం ఉన్నది, చిట్టి ఎలుక ఉన్నది, మరి ఈయన వాహనం చూస్తే అటువంటి పరిస్థితుల్లో ఎట్లా వచ్చింది, ఎట్లా సాధ్యమైందని చెప్పేసి అప్పుడు పార్వతీ పరిస్థితి చెప్తారు, అయ్యా తల్లి తండ్రికి మించినటువంటి దైవం లేదు, తల్లి తండ్రికి చేసిన ప్రదక్షిణ భూమండలానికి సమానం అవుతుంది, కనుక మీ యొక్క అన్నయ్య అగ్రజుడు ఆ సూక్ష్మ జ్ఞానాన్ని సంపాదించాడు. అంటే సూక్ష్మంగా నైతికంగా పద్ధతి ప్రకారం ఎవరైతే ఆలోచన చేస్తామో వారు రాను 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 దినదిన ప్రవర్తమానం అవుతారు. కనుక మీ అన్నయ్య ఒక సూక్ష్మమైనటువంటి ఆలోచన చేసింది కాబట్టి ఈ యొక్క గణాధిపతి అనేది మీ అన్నయ్యకే ఉపచెప్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇక తర్వాత మనకేంటి 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ 5 ఏళ్ళకు ఒకసారి ఏం చేస్తాం, ఆ ఓటింగ్ దగ్గర మనం అందరం కూడా మంచిగా కలిసిమెలిసి కూడా దూరం అయిపోతుంటాం. కానీ మళ్ళీ కలిపేది ఎక్కడ అంటే ఇలాంటి దైవత్వం దగ్గర, దేవుని దగ్గర కానీ, పెళ్లి దగ్గర కానీ, పండుగల దగ్గర కానీ మనం కలుస్తాం. మన హిందూ ధర్మంలో ఉన్న ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ప్రతి నెలకో 2 నెలలకు ఒక పండుగ అనేది కష్టంగా వస్తుంది. ఒక పండుగ లేకపోతే ఇంకో పండుగ దగ్గర మనం కలుస్తాం, ఇంకో పండుగ లేకపోతే ఇంకో పండుగ దగ్గర మనం కలుస్తాం. ఇలా కలిసిమెలిసి ఉండడానికి ఈ పండుగలు ఉపయోగపడతాయి. ఇలాంటి ప్రతిష్టలు ఏంటి అంటే ఎక్కడో దూరంగా ఉన్నట్టు అక్కా చెల్లెల ఆడపిల్లలు కూడా మనం ఈ యొక్క ప్రతిష్ట మనం పిలుచుకుంటాం. దీని ద్వారా ఏంటి దూరపు బంధుత్వాలు కూడా మళ్ళీ దగ్గర అవుతాయి. అలాంటి ఒక విశేషమైనటువంటి విధానం అనేది మన హిందూ ధర్మంలో ఉన్నాయి. అందులో భాగంగానే ఈ ప్రతిష్ట అన్నమాట. ఈ ప్రతిష్ట ద్వారా మళ్ళీ ఒక ఐకమత్యంతో కూడినటువంటి సమైక్యతతో కూడినటువంటి అనుబంధాలు పెంచుకుంటూ మనం ప్రతిష్ట చేసిన బాధ్యత మనం స్వీకరించాలి. దీని ఆలోచనపూర్వకంగా ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశాన్ని కూడా విశేషంగా చేద్దామా, శక్తిని బట్టి చేద్దామా, ఎట్లా చేద్దాం అనే ఆలోచన కూడా మీరు అందరూ కూడా పెద్దలు ఆలోచన చేసుకొని కూర్చొని నిర్ణయం చేసి మళ్ళీ నాకు ఒక తేదీ కనుక మీరు పెడితే దాని డేటు కూడా ఒక 2-3 అనుకున్నాం. వాస్తవం దశ ఒక 3-4 నెలల నుంచి నా దగ్గర తిరుగుతున్నాడు. అయినా కూడా నేను ఏమనంటే ఇట్లా కాదు ఆయన, మీ అందరి పెద్ద మనుషులు అందరూ కూడగట్టుకొని కూర్చొని ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఈ దీక్షలో అయితే సాధ్యమవుతుంది. దీక్ష కాకుండా అయితే అనేక రకాలుగా ఉంటుందన్నమాట. ఆయన ఉదయం పూట తాగుడు అలవాటు ఉండొచ్చు, వ్యవసాయ పని ఉండొచ్చు, ఏదైనా ఒక వివిధ రకాల వ్యాపకాలు కావచ్చు, ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ మనం ముందు ఒక ముహూర్తం నిర్ణయం చేసుకున్న తర్వాత అది 3 రోజులు పెడతామా, 2 రోజులు పెడతామా, 1 రోజు పెడతామా అనేది అందరి సమక్షంలో నిర్ణయం చేసుకొని ఒక డేట్ పెట్టుకుంటే దానికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనకు ఈ దీక్షతోటి 3వ సంవత్సరం కూడా కంప్లీట్ అవుతుంది అనుకుంటా. సరే ఇంకో 2-3 నెలల టైం ఉంటుంది. కానీ దీక్షలో అయితే ఏంటంటే అందరం కూడా మాలదానం చేసుకుంటాం. ప్రతి కుటుంబం నుంచి కూడా మాలదానం చేసుకోవడం కానీ, లేదా ప్రతి వంశంలో ఒక పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం నుంచి ఒక మాలదానం చేయడం చేసేసి ఒక విశేషమైన యజ్ఞం పెట్టాలి. యజ్ఞం పెట్టడం అంటే ఏదో 10 మంది 20 మందిని పిలుచుకోవడం కాదు, ఒక విశేషమైన యజ్ఞం పిలవాలి. ఆ యజ్ఞంలో కూడా ఒక విశిష్టమైన ప్రవచనం పిలవాలి. మనకు నాయకుల కన్నా ముందు ఏంటి అంటే ప్రవచనం అనమాట. జ్ఞానోదయం చేసేటప్పుడు పెద్దవాళ్ళు రావాలి ప్రతిష్టలు.
అలాంటి ప్రవచకులు పిలుచుకోవాలి. అన్నదానం మంచి